ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామంలో అందరికి వందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క గ్రంథములో నుంచి అనేకమైన విషయాలు మనం మాట్లాడచ్చు. మన ఆత్మీయ జీవితంలో లోపము లేని వారిగా, పాపము చేయని వారిగా బ్రతకడానికి దేవుని వాక్యము మనకు ఏమి చెప్పుచున్నదో ఆ వాక్యానుసారముగా మన బ్రతుకులు, మన ప్రవర్తన ఉన్నదో లేదో మనం గమనించుకుంటూ మనం ముందుకు వెళ్దాం ప్రియులారా. ఇది క్రిస్మస్ సీజన్. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు, యేసుక్రీస్తు లోకంలో పుట్టాడని ఎన్నో విషయాలు మనము తరచుగా క్రిస్మస్ సీజన్ రాగానే ఆయన జన్మను మనము ఆలోచన చేస్తాం. ఎన్నో విషయాలు మనం వింటూ వస్తూ ఉంటాం ప్రియులారా. యేసుక్రీస్తు లోకంలో జన్మించడానికి గల ప్రధానమైన కారణం మనకు తెలుసు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. సో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడన్నది జగమెరిగిన సత్యమైతే, కేవలం ఈ మాట బైబిల్ చదువుతున్న వారికి మాత్రమే కాదు, కానీ బైబిల్ చదవని వారికి, అప్పుడప్పుడు ఏదో బైబిల్లోన సువార్త చెవిన వినబడే వారికి కూడా తెలుసు. యేసుక్రీస్తు అనే ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, యేసుక్రీస్తు అనే ఆయన పాపులకు రక్షకుడు కానీ మాకు సంబంధించినోడు కాడని క్రైస్తవ్యాన్ని స్వీకరించకుండా తమ జీవితాల్లో తమ నమ్మకాలను బట్టి, తమ విశ్వాసాలను బట్టి ముందుకు కొనసాగేవారు అనేకులు ఉన్నారు ప్రియులారా. కాకపోతే క్రైస్తవులుగా మనకు అత్యధికమైన ఆలోచన ఇందులో ఉండాలి. నేను క్రైస్తవుడిగా ఉన్నాను, నేను క్రైస్తవుడిగా ఉన్నాడు. దానికి వెనకాల యేసుక్రీస్తు సిలువలో నా కొరకు కార్చిన రక్తం ఏదవుతున్నదో ఆ రక్తంలో నేను కడగబడ్డాను. కడగబడిన తర్వాత కూడా నేను ఇంకనూ అనేకమైన పాపముల్లోనే నా జీవితాన్ని నేను కొనసాగిస్తూ ఉన్నానా, లేదా ఇంకేమైనా నేను పాపాలు చేస్తూ అలాగే నా జీవితాన్ని కొనసాగిస్తున్నానా, లేదా నేను ఎంత పరిశుద్ధంగా బ్రతుకుతున్నానని ఆలోచన మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి ప్రియులారా. ఒకటే విషయము, మనము మన జీవితాల్లో క్రైస్తవ్యంలో క్రైస్తవులుగా జీవిస్తున్నాము. క్రైస్తవులుగా జీవిస్తున్న మనలో దేవునికి నచ్చనివి, పాపములుగా ఉన్నవి ఏవైనా మనలో ఉన్నాయా అని మనం ప్రతిదినము కూడా మనము పరీక్షించే వారు ఉండాలి. ఎల్లప్పుడూ కూడా వాక్యాన్ని బట్టి మనము పరీక్షించుకోవాలి. ఈరోజు సంఘాలలో ఆశీర్వాదాల గురించి ఎక్కువగా బోధలు వినబడుతూ ఉన్నాయి, కానీ ఎందరూ ఆశీర్వాదాల వల్ల నడిపింపబడుతున్నారో ఆ సంఘాలలో ఉన్న వారందరినీ చూస్తే వారు సంఘం నుంచి బయటకు వచ్చిన తర్వాత అనేక మంది అత్యధికమైన జనాంగము పాపములలోనే వారి జీవితాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అందుకే సంఘములలో, సమాజంలో వినపడవలసిన బోధ ఏదైతున్నదో ఆ బోధ ప్రజలను ఆశీర్వదించేదిగా కాదు, ప్రజలను మెప్పించేదిగా కాదు, ప్రజలను సంతోషపరిచే బోధ కాదు, కానీ ప్రతి వ్యక్తి కూడా పాపము నుండి వైదొలుగునట్లుగా అందరినీ కూడా పాపం నుంచి పక్కకు జరిపే ఒక చక్కటి బోధన చేయవలసిన వారుగా ఉండాలి. అలాంటి బోధ ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడే ఉండాలి. కాబట్టి ఈ విషయం గురించి భక్తుడైన యోహాను గారు ఎంతో చక్కగా తన పత్రికలో రాస్తున్నాడు. చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం నుండి చూద్దాం ఒకసారి. యోహాను గారి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే 4వ వచనం నుండి, పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించవలసిన అవసరత ఏమై ఉన్నది? మనుషులలో ఉన్న పాపాలు పోవాలంటే వారి కొరకు నిర్దోషమైన రక్తాన్ని ఒలికించి ఆ రక్తంలో వారిని కడిగితేనే ఆ నిర్దోషమైన రక్తం వల్ల మాత్రమే వీరు పరిశుద్ధులుగా మారతారు, కానీ వేరొక రక్తం వల్ల వీళ్ళు పరిశుద్ధులుగా మారే అవకాశం ఏమాత్రం కూడా లేదని ఒక నీతిమంతుడిగా యేసుక్రీస్తు వారి లోకానికి పరిశుద్ధునిగా వచ్చి ఆ పరిశుద్ధుని యొక్క రక్తాన్ని ఒలికించి అనేకుల సర్వలోక పాపుల యొక్క, మానవుల యొక్క పాపాన్ని తీసివేయడానికి, పరిశుద్ధపరచడానికి ఆయన సిలువలో తన యొక్క శరీరాన్ని సమర్పించి ఆయన రక్తాన్ని కార్చి సర్వలోక మానవాళికి రక్షణను అనుగ్రహించాడు. ఈరోజు ఆ రక్షణను, ఆ విశ్వాసంలోనికి ప్రవేశించిన వారు కూడా, ఆ రక్షణను పొందుకున్న వారు కూడా ఈరోజు తమ జీవితాల్లో తమకు నచ్చినట్లుగా బ్రతికేస్తూ ఉన్నారు, కానీ నిజముగా దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నావో ఆ మాటల చొప్పున నడుచుకునేవారు క్రిస్టియానిటీలో కనుమరుగైపోతున్నారు. వినేవారు అత్యధికముగా ఉన్నారు, కానీ పాటించేవారు తక్కువగా ఉన్నారు. దాన్ని గమనించాలి. ఈరోజు సంఘాలకు అనేక మంది వెళ్తున్నారు, సంఘాలు నిండిపోతున్నాయి. వేల సంఖ్యలో ఉన్న సంఘాలు ఉన్నాయి, లక్షల సంఖ్యలో సంఘాలు ఉన్నాయి.
పదుల సంఖ్యలో ఉన్న సంఘాలు ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్న సంఘాలు ఉన్నాయి. కానీ సంఘాలలో ఇక్కడ నెంబర్ ముఖ్యమే కాదు. సంఘాలలో ఈ సంఘము పెద్దదా, ఈ సంఘము చిన్నదా అని నెంబర్ ముఖ్యము కాదు. కానీ సంఘాల్లో ఏది ముఖ్యమంటే ఈ సంఘము ఎంతవరకు పరిశుద్ధత కలిగి బ్రతుకుచూ ఉన్నది, ఈ సంఘములో ఎలాంటి పరిశుద్ధమైన వాతావరణం ఉన్నది, ఈ సంఘములో పరిశుద్ధుల యొక్క శాతము ఎంత అధికముగా ఉన్నది, దాన్ని బట్టే ఆ సంఘము దేవుని సన్నిధిలో వృద్ధి కలిగిన సంఘము, అభివృద్ధి కలిగిన సంఘము. అర్థమవుతుందా? గమనించాలి. ఇప్పుడు ఒక పార్టీ ఉన్నది, పోటీ చేసిన ప్రతి సీట్లో గెలిచిందనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పండి? వాళ్ళు 100% సక్సెస్ సాధించారు. ఈరోజు జనసేన అనే పార్టీ పోటీ చేసిన ప్రతి ప్రాంతంలో ప్రతి క్యాండిడేట్ కూడా విజయం సాధించాడు. దానికి అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళకు 100% సక్సెస్ సాధించారు. ఈరోజు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పాపం వైపు చూడకుండా పరిశుద్ధతలో మమేకమైపోతే కనుక, పరిశుద్ధులుగా జీవిస్తే దేవునికి ఆ సంఘం అంటేనే అత్యధికమైన ఇష్టము ప్రియులారా. అందుకే అంటున్నాడు, మీరు క్రైస్తవ్యంలోనికి వచ్చారు కదా, ఇంకా మీకు అనేకమైన ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా, అనేకమైన ఆజ్ఞలు మీరు పొందుకున్న తర్వాత కూడా మీరు ఎలా పాపం చేస్తున్నారు? ఆజ్ఞలు కనుక అతిక్రమిస్తే పాపము కదా, ఆజ్ఞాతిక్రమమే పాపము కదా అంటున్నాడు యోహాను గారు. ఆజ్ఞలు ఇవ్వబడిన తర్వాత, ధర్మశాస్త్రం ఇవ్వబడిన తర్వాత, వాక్యం ఇవ్వబడిన తర్వాత, ఆ వాక్యాన్ని మీరు విన్న తర్వాత కూడా మీరు అనేకమైన పాపాల్లో ఉండిపోతే, మీరు ఇంకా పాపము చేస్తే ఏంటి ఈ సంఘాల్లో మీరు ఉండవలసిన ఆవశ్యకత? ఈ సంఘాల్లోకి మీరు రావాల్సిన అవసరత ఏమై ఉన్నది? అందుకంటున్నాడు 5వ వచనంలో, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏమీ లేదు. ఈ లోకములో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, ప్రతి మనిషి హృదయంలో ఉన్న పాపమును తీసివేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడే. యేసుక్రీస్తులో ఎలాంటి పాపం లేదు. మరి ఎవరిలో పాపం ఉన్నది? మీలోనే పాపం ఉన్నది. లోకములో పాపం ఉన్నది. లోకములో పాపం ఉంటే లోకములో పాపం ఉన్నది. లోకములో ఉన్న వారిని ప్రత్యేకపరచడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. మరి ప్రత్యేకపరచబడిన వారిలో కూడా పాపం ఉంటే ఎలా? గమనించండి ఒకసారి. ప్రత్యేకింపబడిన వారిలో కూడా పాపం ఉంటే ఎలా? యోహాను గారి యొక్క బాణి ఎలా ఉందనంటే, ఆయన లోకములో ఉన్న గారి గురించి మాట్లాడట్లేదు. ప్రత్యేకింపబడిన మీలో, పరిశుద్ధులుగా మార్చబడిన మీలో, ప్రభు యొక్క రక్తంలో కడగబడిన మీలో పాపం ఉంటే ఎలా? పాపమును తీసివేయట కొరకే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు కదా. ఆయన బ్రతికినంత కాలం కూడా పాపము చేయకుండా పరిశుద్ధులుగా బ్రతికారు కదా. మరి మీలో పాపం ఉంటే ఎలా అని అడుగుతున్నాడు ఆయన. గమనించాలి. ఈరోజు సంఘం అంటేనే ఇది పరిశుద్ధమైన సంఘము. ఈ పరిశుద్ధమైన సంఘము సహవాసములో పాపులు వచ్చి ఇక్కడ నిలవడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. గమనించాలి. మేము సంఘములో ఉన్నామండి అనేకమైన సంవత్సరాలుగా మేము ఈ సహవాసంలో ఉన్నామంటే కనుక, అనేకమైన సంవత్సరాలుగా ఇంకా నీవు పాపంలో ఉంటే కనుక నీ జీవితంలో సహవాసం ఉండాల్సిన అవసరం లేదు. ఒక క్రైస్తవుడిగా మనం బ్రతుకుతున్నామంటే 2 రకాల పాపాలు ఉంటాయి. ఆ 2 రకాల పాపాలు మనం గమనించగలగాలి. మొదటి రకం పాపం ఏంటంటే, దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో, చెయ్యొద్దు అని చెప్పిన ప్రతి పాపమును మనము చెయ్యకుండా జాగ్రత్త పడాలి. అది మొదటి పాపము. రెండవ రకం పాపం ఏంటంటే, ఏవైతే చెయ్యమని చెప్పాడో, చెయ్యమని చెప్పిన వాటిని చేయకుండా ఉంటే కనుక, చెయ్యమని చెప్పిన వాటిని చేయకపోయినా పాపమే. చెయ్యొద్దు అన్న వాటిని చేసినా పాపమే. మీరు చెయ్యండి అని చెప్పిన వాటిని చెయ్యకుండా బద్దకిస్తే, అలానే బ్రతికేసినా సరే అది పాపమే అవుతుంది ప్రియులారా. ఎవరు? సంఘములోనికి వచ్చిన వారికి ఒక చక్కటి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. మీరు అపోస్తుల బోధలో ఉండాలి. తర్వాత మంచి సహవాసములో ఉండాలి. రెండోది. మూడోది, రొట్టె విరిచటలో మీరు ఎడతెగక ఉండాలి. నాలుగవదిగా, ప్రార్థనలో మీరు పట్టుదల కలిగి ఎల్లప్పుడూ కూడా మీరు ప్రార్థించేవారుగా ఉండాలి. ఇవి చెయ్యమని చెప్పినవే. మరి చెయ్యొద్దని చెప్పినవేంటి? మీరు పాపము నుండి ప్రత్యేకింపబడి మీ పాపాలు వదిలేశారు కదా. అందులో వ్యభిచారం ఉండొచ్చు, అందులో నరహత్యలు ఉండొచ్చు, అందులో దొంగతనం ఉండొచ్చు, అందులో మోహపు చూపు ఉండొచ్చు, అందులో ఇంకా వేరే వేరే బూతులు ఉండొచ్చు, త్రాగుడు ఉండొచ్చు, వ్యసనాలు ఉండొచ్చు కదా.
ఒకప్పుడు నేనండి వ్యభిచారం చేశానండి, ఒకప్పుడు నేను త్రాగుబోతునండి, ఒకప్పుడు నేను తిరిగిపోతునండి, ఒకప్పుడు నేను నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడేవాడండి, ఒకప్పుడు నేను స్త్రీలంటే గౌరవం ఉండేది కాదండి నాకు. ఇలాంటి మాటలు. ఓకే, వెరీ గుడ్. వాటన్నిటిని నేను వదిలేశానండి. నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఈరోజు తాగట్లేదండి, మంచిదే. కానీ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నువ్వు ఖచ్చితంగా చేయాల్సిన పనులు అనేకమైనవి ఉన్నాయి. అందరితో సమాధానంగా ఉన్నావా? చేయాల్సిన పనులు ఇవే. వాళ్ళు వచ్చి మనల్ని సమాధాన పరిస్తే కాదు, మనమే వెళ్ళి సమాధాన పడాలి. బైబిల్ ప్రకారంగా మనమే ఎదుటి వారితో వెళ్ళి సమాధాన పడాలి. అందరినీ ప్రేమించగలుగుతున్నావా? అందరంటే ఎవరు? కేవలం నా భర్త, నా పిల్లలు, వీళ్ళని అందరంటే నో. నీ కుటుంబ బంధాలు ఎన్నైతే ఉన్నాయో ప్రతి బంధముతో నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? ఇవి చేయాల్సిన పనులు ఇవే. సహనము కలిగి ఉంటున్నావా? ఇంటిలో ఓర్పు కలిగి ఉంటున్నావా? కుటుంబంలో నీకు ఓర్పు సహనం ఉన్నదా? చిటికి మాటికి కోపావేశాలతో కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నావా? ఇవి చేయాల్సిన పనులు. కోపాన్ని మానండి, సమాధానం కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి, సహనము కలిగి ఉండండి, నీతిని వెంబడించండి, రాజ్యమును వెతకండి, అపోస్తుల బోధలో ఉండండి, సువార్తను ప్రకటించండి. చేయాల్సిన పనులు ఇవి. మన జీవితంలో ఒక వ్యభిచారం వదిలిపెట్టేశాము, తిరుగుబోతుగా లేను, తాగుబోతుగా లేను, తిట్టుబోతుగా లేను, దోషకుడుగా లేను, ఒకరిని హింసించట్లేదు, నేను ఎవరికి కూడా ఏ అన్యాయం చేయను అనుకుంటున్నావు కదా. ఎవరికి ఏ అన్యాయం చేయట్లేదు. నువ్వు ఎలాగైతే నీ మంచిని ప్రజెంట్ చేస్తున్నావో నువ్వు అందరికీ కూడా ఉపకారం చేసేవాడిగా ఉండాలి. ఎవరికి ఏ అన్యాయం చేయలేదు కాబట్టి నేను ఏ పాపము చేయట్లేదు నువ్వు ఎలాగైతే అంటున్నావో, అందరికీ నువ్వు ఉపకారము చేయకపోయినా సరే పాపముగానే నువ్వు బ్రతుకుతావు. బైబిల్ ఈరోజు చాలామందికి అర్థం కావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఈ లోకంలో ఉన్న క్రైస్తవ్యాన్ని మీరు వెంబడించకండి. క్రైస్తవ్యంలో బైబిల్లో ఏదైతే క్రైస్తవ్యం ఉన్నదో బైబిల్ క్రిస్టియానిటీని మనము అనుసరించాలి. అప్పుడే మన జీవితాలు పరిశుద్ధంగా మారతాయి. లోకంలో ఉన్న క్రిస్టియానిటీని చూసామనుకోండి, నో, లోకంలో ఉన్న క్రైస్తవ్యం ఈరోజు ఏమాత్రం కూడా బాలేదు. బైబిల్లో ఏ క్రైస్తవ్యం అయితే ఆ క్రైస్తవ్యం గురించి రాయబడిందో ఆ క్రిస్టియానిటీని మనం ఈరోజు అవలంబించాలి. లోకంలో ఉన్న క్రైస్తవ్యం, లోకంలో ఉన్న సేవకులు, లోకంలో ఉన్న కాపరులు, లోకంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా కరప్ట్ అయిపోయారు. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దుష్ట సాంగత్యం, ఎక్కడ చూసినా దుష్ట నడవడిక, బైబిల్లో లేని విషయాలను కూడా ప్రగల్భాలుగా పలుకుతూ సమాజాన్ని, సంఘాన్ని పాడు చేస్తున్న సేవకులు కానీ విశ్వాసులు కానీ అనేక మంది ఉన్నారు. పిల్లరా, యేసుక్రీస్తు దగ్గరకు వస్తే ఇంకా వేటినో సంపాదించుకోవచ్చు అని చెప్పే బోధలే ఉన్నాయి, కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి పాపము లేకుండా బ్రతకండి నాయన, పరిశుద్ధంగా జీవించండి నాయన, మీలో పాపం ఉంటే గనక దేవుడు ఊరుకోడు నాయన అని చెప్పే బోధలు ఈరోజు కనుమరుగైపోతున్నాయి, కనిపించట్లేదు ఎక్కడ చూసినా సరే. అందుకే అంటున్నాడు బైబిల్లో మీరు రాయబడిన ప్రతి గ్రంథము చూడండి, ప్రతి సందర్భాన్ని చూడండి, ఒక వ్యక్తి పాపము నుంచి దూరంగా జరిగి దేవునికి కనెక్ట్ అయిపోవాలి. ప్రతి సందర్భం, ప్రతి కాంటెక్స్ట్ మనకు నేర్పించదు. అదే ప్రియులరా, అదే ఈరోజు ఇంకా ఆశీర్వాదాలు నడిపిస్తూ ఈరోజు ఎంతకాలం ఆశీర్వాదాలు చెబుతారు, ఎంతకాలం దీవెనలను చెబుతారు. దేవుడు ఆల్రెడీ దీవిస్తూనే ఉన్నాడు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా దేవుడు దీవిస్తాడు. ఈరోజు మనం పరిచర్య చేసి ఎంతో సంవత్సరాలుగా పరిచర్య చేస్తున్నాం. లోక సంబంధమైన, శరీర సంబంధమైన బోధనలు నేను ఏ రోజు చేయలేదు. అలాగని మీరు దీవించబడ్డం మానేశారా? మానలేదుగా. దేవుడు మీకు ఏ విధంగా, ఎలా, ఏమి ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడివ్వాలో, ఏ కాలంలో ఇవ్వాలో ప్రతిదీ ఇస్తూ వస్తున్నాడు. అది పొలాలే కానీ, స్థలాలే కానీ, ఇళ్ళే కానీ, ఉద్యోగాలే కానీ, కుటుంబ గర్భఫలాలే కానీ, ఏదైనా సరే, ఆరోగ్యమే కానీ ఏదైనా సరే, మనం అడిగినా అడగకపోయినా దేవుడు తండ్రిగా ఉండి, కాపరిగా ఉండి అందరికీ ఆయన ఇస్తూ వస్తున్నాడండి. ఎప్పుడైనా శరీర సంబంధమైన బోధన ఎప్పుడైనా చేశానా? చేయలేదు. అయినా మనం దీవించబడుతున్నామంటే, అయినా ఈరోజు చలనము కలిగి ఉన్నామంటే, అయినా ఈరోజు జీవము కలిగి ఉన్నామంటే, అనేకమైన పరిస్థితుల్లో నుంచి మనం విడిపించబడుతున్నామంటే అది దేవుని కాపుదల కాదా? ఎస్. దేవుడు మనల్ని ఎందుకు అంతగా కాపాడుతున్నాడంటే మన జీవితాల్లో పరిశుద్ధతలోనికి మనం రావాలి, పరిశుద్ధులుగా మనం జీవించగలగాలి. ఈరోజు మనుషులలో ఆ పరిశుద్ధత మిస్ అయిపోయింది. అందుకే అంటున్నాడు 6వ వచనంలో, ఆయన యందు నిలిచియుండు వాడు ఎవ్వడును పాపము చేయడు. ఎవరైతే నేను క్రీస్తు సంబంధిని అని చెప్పుకుంటున్నారో, నీవు క్రీస్తు సంబంధం అయితే, నీవు క్రైస్తవుడు అయితే కనుక నీవు పాపము చేయవు. ఇంతకీ ఏంటా పాపము?
నేను నరహత్య చేయట్లేదండి, దొంగతనం చేయట్లేదండి, మరి మానభంగం చేయట్లేదండి, మరి అత్యాచారం చేయట్లేదండి, నేను ఇలా చెప్పుకుంటూ పోతారేమో, నేను త్రాగట్లేదండి, కొన్ని పాపాలు చెబుతారు. కానీ మనలో నిజముగా మనం చేయాల్సినవి ఏవైతున్నాయో వాటిని మనం చేయకుండా ఇంకనూ పాపులుగానే బ్రతుకుతున్నాం. ఇది ముయ్యకండి. యాకోబు గారు తన పత్రికలో ఏం మాట్లాడుతూ చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములో, కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగూ చెయ్యని వానికి పాపము కలుగును. ఇందుకీ మేలైనదేంటి? మంచి చెయ్యాలి. క్రైస్తవుడిగా మనం పాపాలు కడగబడ్డాయి కదా, కడగబడిన మొదలుకొని అనేకులకు మనము ఉపకారము చేసే స్థితిలో ఉండాలి, అనేకులకు మనము మేలు చేసే స్థితిలో ఉండాలి. ఎవరు ఆపదలో ఉన్నా, ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు ఇరుకుల్లో ఉన్నా వారిని మనకు స్థాయికి మించి మనం వారిని ఆదుకునే స్థితిలో ఉండాలి. యేసు ప్రభువు తన కుడివైపున ఉన్న వారిని చూసి ఏమని చెప్పాడు చెప్పండి? నా కుడివైపున ఉన్న వారులారా, యెహోవా చేత ఆశీర్వాదింపబడిన వారులారా మీరు రండి. ఎందుకు ఏంటి ఆయన మాకు ఆశీర్వాదాలు అంటే చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్తలోని 25వ అధ్యాయములో మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 నుండి చూద్దాం ప్రియులారా. 34 నుండి చూస్తే, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, వెల్కమ్, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునడి. ఏది మీ రాజ్యము అంటే, మీ కొరకు ఒక ప్రత్యేకమైన రాజ్యం అన్నది. అయ్యో ప్రభా, అంత గొప్ప రాజ్యం మాకిస్తున్నావా? ఇంతకు మేము ఏం చేసాం ప్రభా అంటే అని అంటున్నాడు. 35వ వచనంలో, నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, నేను దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరనై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పుచు. అందుకు నీతిమంతులు అంటున్నారు, అయ్యో ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు, ఎప్పుడు నీవు దప్పికొన్నావు, ఎప్పుడు నీవు పరదేశమై ఉన్నావు, ఎప్పుడు నీకు వస్త్రాలు లేకుండా ఉన్నావు, ఎప్పుడు నీవు రోగిగా ఉన్నావు ప్రభువా? అసలు నీకు రోగం వస్తుందా ప్రభువా? అనేక మంది రోగాలు తగ్గించేది నీవే కదా, నీకు రోగం రావడం ఏంటి ప్రభువా? అర్థమవుతుందా? అప్పుడు ప్రభు అన్నాడు 40వ వచనంలో, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తారు కనుక నాకు చేసినట్లే. మంచి చేయాలి. ఇక్కడ కేవలం మనము వ్యభిచారం చేయట్లేదనో, అత్యాచారం చేయట్లేదనో, మోహపు చూపు లేదనో, దొంగము కాదనో, బూతులు తిట్టట్లేదనో, త్రాగుబోతుగా బ్రతకట్లేదనో, నా అంత నీతిమంతుడు లేడు అని అనుకోవద్దు. మన నీతి ఎప్పుడు పరిపూర్ణమవుతుందనంటే, మనము అనేకులకు సహాయము చేసే స్థితిలో ఉండాలి. మనం అనేకుల యొక్క రక్షణ కొరకు సువార్తను ప్రకటించే స్థితిలో ఉండాలి. అపోస్తుల బోధను అనేకులకు చేర్చే స్థితిలో ఉండాలి. మనం ఎప్పుడు కూడా మంచి చేసే స్థితిలో ఉండాలి. విచిత్రం ఏంటంటే, ప్రభు అంటున్నాడు, నేను ఆకలి కొంటిని, ఆహారం పెట్టారనంటే, ప్రభు మీరెప్పుడు ఆకలి కొన్నారనంటే, ఎవరైతే ఆకలి కొని ఉన్నారో వారికి ఆహారం పెట్టారు, ఎవరైతే దప్పికొని ఉన్నారో వారికి దాహం ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు. మరి ఈరోజు కుటుంబాల్లో చేయాల్సినవి, జరగాల్సినవి నిజముగానే జరుగుతున్నాయా? కుటుంబాల్లో మనం ఎక్కడెక్కడో దారిని పోయే వారి గురించి కొంచెం పక్కన పెడదాం. కుటుంబాల్లో నిజముగా మన బంధాలు ఏవైతే ఉన్నావో, కుటుంబాల్లో నిజముగా మన బంధుత్వాలు ఏవైతే ఉన్నావో, ప్రతి బంధముతో మనము వీటిని చేయగలుగుతున్నామా? వేటిని? ఆకలి కొనిన వారికి ఆహారం పెట్టగలుగుతున్నామా? దప్పికొన్న వారికి నీళ్ళు ఇవ్వగలుగుతున్నామా? వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వగలుగుతున్నామా? అందుకే అన్నాడు పేతురు గారు, మీరు సమాధానాన్ని వెంటాడాలన్నాడు. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ ఇవన్నీ సాధ్యమవుతుంది. ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఇవన్నీ సాధ్యమవుతుంది. ఎక్కడ నీతి ఉంటుందో ఆ నీతి దేవుని నీతి అయితే ఇదంతా సాధ్యమవుతుంది. క్రిస్టియన్ కుటుంబాలే ఎలా తగలడిపోయాయంటే, కేవలము వారిని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారికి మాత్రమే తిండి పెడతారు, కానీ మిగిలిన వాళ్ళకి తిండి పెట్టరు. నోట్ దిస్ పాయింట్.
క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయంటే, ఎవరైతే వారిని బాగా ఆప్యాయంగా చూసుకుంటారో, బాగా మాట్లాడతారో, వారు మాట్లాడే వాళ్ళతో మాత్రమే మాట్లాడతారు. కానీ ఒకవేళ ఎవరైనా మాట్లాడకపోతే వాళ్ళని పట్టించుకోరు. చూడండి, ఇంకెక్కడ మనం చేస్తున్న మేలు చెప్పండి. మేలైనవి చెయ్యనెరిగియుండియో అలాగూ చేయకపోతే నీకు పాపం కలుగుతుంది. నా కుండ నేను వండుకుంటా, నీ కుండ నువ్వు కొండుకో అనుకునే ఉండకూడదు. అందరి కుండ ఒకటే ఉండాలి. ఇక్కడ ఒక కుటుంబం అయితే అందరిది ఒకటే కుండ ఉండాలి. అందరూ కూడా ఒకే తాత్పర్యం కలిగి, ఒకే ఆలోచన కలిగి, ఇదిగో పరలోకమందున దేవుడు మనల్ని చూస్తున్నాడు కదా, ఆ దేవుని ఎదుట మన జీవితాలు పరిశుద్ధంగా ఉన్నాయా లేవని మనం ఎల్లప్పుడూ కూడా చెక్ చేసుకోవాలి. నేను అడుగుతున్నాను, లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు సందర్భం తెలుసు కదా. లాజరు ఏం పాపం చేశాడు, నరకంలో వేసాడు చెప్పండి? తిన్నందుక, సుఖించినందుక? తిన్నందుకు కాదు, సుఖించినందుకు కాదు. తన ఎదుట ఒక బీదవాడు ఉంటే ఆ బీదవాడిని పట్టించుకోనందుకు దేవుడు తీసుకెళ్ళిపోయి నరకంలో వేస్తాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ధనవంతుడు అక్కడ ఏదో గొప్ప గొప్ప పాపాలు చేశాడని అక్కడ పెద్ద ఏం రాయబడలేదు. తనకు ఆస్తున్నదే తిన్నాడు, తాగాడు, ఏదో ఉంది. కానీ అతనిలో ఎక్కువగా కనిపించే లోపము, పాపం ఏంటంటే, తన ఎదుట కనిపిస్తున్న ఒక బీదవాడిని, ఒక దరిద్రుడిని పట్టించుకోకుండా బ్రతికేశాడు. అందుకే దేవుడికి ఈ ధనవంతుడి మీద చాలా కోపం వచ్చింది. నీ కళ్ళెదుట నీకు ఇంత ఆస్తినిచ్చాను కదా, నీకు ఇంత సంపదనిచ్చాను కదా, నీ కళ్ళెదుట ఒక బీదవాడు, ఒక దరిద్రుడుగా, ఒక అనారోగ్య పరిస్థితులు ఆ వ్యక్తి ఉంటే నువ్వెందుకు అతన్ని ఆదుకోలేదని దేవుడు ఎంతగానో కోపగించాడు ఆ ధనవంతుడి మీద. చూద్దాం ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయంలో. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 19వ వచనం నుండి చూద్దాం పిల్లరా. 19వ వచనం నుండి చూస్తే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఒకసారి ఆగండి. అబ్రహాము ధనవంతుడేనా? ధనవంతుడే. నిత్యము కావలసిన వాటిని ఉండేయి. అనుదినము కూడా కావలసిన వాటిని పొంది ఉన్నాడు. ఇప్పుడు దావీదు గారు రాజైనా? సమస్తం ఉన్నాడా? అన్నీ ఉన్నాయి ఆయనకి. అంటే ధనవంతుడైనంత మాత్రాన్ని ఇక్కడ నరకములు వేయడం కాదు. కానీ నీవు ధనము కలిగి ఉన్న నీవు దీనులను, దరిద్రులను నీవు పట్టించుకోలేదు. నీవు ఎదుటి వారికి సహాయము చేసే స్థితిలో నీవు ఉన్నప్పటికీ కూడా నీవు వారిని ఆదుకోలేదు. అక్కడ పాయింట్స్ ఇక్కడ. అందుకే మంచి కార్యాల్లో మనం పాలిభాగస్తులుగా ఉండకపోతే, మంచి కార్యాల్లో మన చెయ్యిని మన గుప్పెళ్ళు మనం ఎప్పకపోతే, మేలైనది చెయ్యనెరిగియుండియో అలాగూ చెయ్యకపోతే ఏం కలుగుతుంది? పాపమే కలుగుతుంది. మనం అనుకుంటున్నామేమో, నాకు వ్యభిచారం లేదు, హత్యలో పాలిభాగస్తులు లేము, నేను ఎవరిని బూతులు తిట్టట్లేదు, మందు తాగట్లేదు అంటే కొన్నే విసర్జించాం మనం, అన్నీ విసర్జించలే. అందుకే గమనించండి, బైబిల్లో ఏది పాపమని రాయబడి ఉన్నదో ప్రతి పాపాన్ని విసర్జించాలి. అది ఒక సైడు. అదర్ సైడ్ ఏంటంటే, మరొక వైపు ఏంటంటే, ఏవైతే మంచి పనులు ఉన్నాయో ప్రతి మంచి పనులు కూడా మనము చేసేవారిగా ఉండాలి. ఈ వ్యక్తి ఏం చేశాడనంటే, తన కలిగి ఉన్న సంపదను బట్టి ఎంతసేపు కూడా తనే సుఖపడుతున్నాడు కానీ, తనే ఎంజాయ్ చేస్తున్నాడు కానీ, ఒక కళ్ళెదుట కనబడుతున్న ఒక భేదవాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోలేదు, ఆలోచించలేదు. అందుకంటున్నాడు 20వ వచనంలో, లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడియుండి. ఒకసారి ఆలోచన, ఇక్కడ ఆగండి. ఎవరు? లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. ఆ యొక్క దరిద్రుడు ఒక బీదవాడైతే ఆడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉన్నాడు. వాకిట్లో ఒక వ్యక్తి ఉంటే ఈ కాంటెక్స్ట్ మనం చదివిన తర్వాత మనం ఏమర్థం అవ్వాలంటే, వాకిట్లో ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి మన ఇంట్లో మనము స్థానం ఇచ్చేవారుగా ఉండాలి. అర్థమవుతుందా? ధనవంతుడు ఆ వ్యక్తికి స్థానం ఇవ్వలేదు. ఇప్పుడంటే మనకు చిన్న చిన్న పోర్షన్స్, కానీ ఒకప్పుడు ఎలా ఉండేవంటే పెద్ద పెద్ద స్థలాల్లో మంచి మంచి ఇల్లు ఉండేవి. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్తే ఇల్లు చిన్నగా ఉంటుంది, బయట వాకిలి పెద్దగా ఉంటుంది. సో ఈ ధనవంతుడు ఏం చేయాలంటే, తనకున్న ధనాన్ని బట్టి తనకున్న స్థలంలో ఒక చిన్న
ఒక డేరా లాంటిది వేసినా, ఒక గుడారం లాంటిది వేసినా, ఒక 2 రేకులు వేసినా కూడా ఆ స్థలంలో ఆ వ్యక్తి చక్కగా జీవనాన్ని కొనసాగించేవాడు. లేదా అతని యొక్క సంబంధించిన వాకిటి బయట ఏదైనా ఒక చిన్న స్థలం చూసి, అక్కడ చిన్న ప్లేస్ చూసి, అక్కడ ఏదైనా ఒక 2 రేకులు వేసి చుట్టూ ఏదైనా కప్పినా కూడా బాగుండేది. ఆ వ్యక్తిని అలాగే ప్రతిరోజు చూస్తున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు. ఆ రోగిని, ఆ దరిద్రుడిగా ఉన్న లాజర్ను చూస్తున్నాడు కానీ, వాకిట్లో పడున్న వ్యక్తిని అలాగే చూస్తున్నాడు కానీ ఏమాత్రము కూడా ఆ వ్యక్తికి మంచి చేయాలి. నాకు ఇంత ధనం ఉన్నది కదా, ఇంత ధనములో ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే అతనికి చిన్న నివాసం వస్తుందన్న ఆలోచన ఈ వ్యక్తి చేయలేదు. గమనించాలి. ధనవంతుడు ఎందుకు నరకములో పడద్రోయబడ్డాడనంటే, అక్కడేదో అతను పెద్ద పెద్ద తప్పులను బట్టి కాదు కానీ చెయ్యని మంచిని బట్టి, మేలుడు చెయ్యకుండా అలాగే ఉండిపోయిన స్థితిని బట్టి ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోయాడు. అందుకే ప్రియులారా, మన జీవితాల్లో మనం ఏదో 2, 3, 4, 5 పాపాలు లెక్క పెట్టుకున్నాడు, నేను చేయట్లేదండి, నా అంత మంచోడు ఎవరు లేరని అనుకోవద్దు. నేను ఎవరిని ఏమన్నానండి, నేను ఎవరికి ఏ అన్యాయం చేయనండి, ఇవే కదా మనం రెగ్యులర్గా మన వాళ్ళు మాట్లాడే డైలాగులు. ఏంటంటే, నేను ఎవరికి ఏమన్నాండి, నేను ఎవరికి ఏ అన్యాయం చేయనండి. నువ్వు ఎవరికి అన్యాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలి. ఎవరు మేలు చేస్తారో, అన్యాయం చేయకుండా ఎవరు మేలు చేస్తారో, మేలు చేసేవారంటే దేవునికి చాలా ఇష్టం ప్రియులారా. ఈ వ్యక్తి ధనవంతుడు ఇంటి వాకిట పడి ఉన్న ఆ వ్యక్తిని ప్రతిరోజు చూస్తున్నాడు కానీ ఆ వ్యక్తికి ఏదైనా చిన్న ప్లేస్మెంట్ ఇద్దాము, ఒక స్థలంలో చిన్న షెడ్ వేద్దామని ఆలోచన రాలేదు. నేను ఎందుకు వేయాలండి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నేను ఎందుకు వేయాలండి అంటే, ఎస్ నువ్వు వేయాలి. ఎవరైనా దీనులు, అభాగ్యులు, పరదేశులు నీ ప్రాంతానికి వస్తే వారిని ఖచ్చితంగా ఆదుకోవాలి. వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు, వారు కోలుకునేంత వరకు, వారు స్థిరపడేంత వరకు, అవసరమైతే మన ఇంటిలో కూడా వారికి మనము ఆశ్రయం ఇవ్వాలి ప్రియులారా. మేలైనది చేయాలి. ఆశ్రయము ఇవ్వనందుకే ఈ ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోయాడు. తర్వాత మాట చూద్దాం ఒకసారి. 21వ వచనంలో ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కల్లో ఆకలి తీర్చుకొనగోరెను. ధనవంతుడు తింటా ఉంటే చిన్న చిన్న పీసులు పడిపోతూ ఉంటే ఆ పీసులు తిని బ్రతుకుతున్నాడు కానీ, ఇదిగో లాజరు నువ్వు కూడా మనిషివే కదా అని మానవత్వం చూపించి, ఇదిగో నా దగ్గర 4 రొట్టెలు ఉన్నాయి, ఒక రొట్టె తిను అని ఇచ్చిన బాపత లేదు అక్కడ. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా మనము ఎలాంటి దాతృత్వం కలిగి ఉన్నాం, మనం ఎలాంటి దాతృత్వం కలిగి అనేకులకు మనము ఫుడ్ పెట్టగలుగుతున్నాము. లేని వారు ఎందరో ఉన్నారు. మనం అనుకుంటామేమో నాకే లేదండి నో అలా అనుకోవద్దు. క్రైస్తవుడిగా నాకే లేదండి ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మనల్ని పోషిస్తున్నవాడు పరలోకమందున్న దేవుడు. ఆయన మన పోషకుడు. ఆయన మనకు కావలసిన సమస్తమును కూడా ఆయనే అనుగ్రహిస్తాడు. బైబిల్లో ఆయన గురించి రాయబడిన మాట ఏంటంటే, సర్వజీవులకు ఆయన ఆహారమును దయచేవాడు. ఆయన సర్వజీవులకు ఆయన ఆహారంనిచ్చేవాడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన బిడ్డలుగా ఎంతసేపు కూడా దేవా నాకేమిస్తావని చూడడం కాదు, ప్రభువా నా ద్వారా ఎవరికి సహాయం వెళ్ళాలి నాయన అనే యాటిట్యూడ్లో ఉండాలి మనము. నా నుండి ఎవరికి ఆహారం పెట్టాలి, ఇదిగో ఈరోజు ఎవరికి నేను ఆహారం పెట్టాలి, ఆ స్థితిలో మనం ఉంటే మన ద్వారా దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచి కార్యాలు చేపిస్తాడు. అలాగని మన ఆస్తిని ఏమైనా కరిగిపోద్ది అంటే, మన ఆస్తి కరిగిపోదు, మన సంపద కరిగిపోదు, మన ఇంట్లో ఉన్న బియ్యం తరిగిపోవు. ఎల్లప్పుడూ కూడా అవి నిండుతూ ఉంటాయి. అందుకే ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోవడంలో కల్లా సెకండ్ రీజన్ ఏంటంటే, మొదటి రీజన్ ఏమో ఆ వ్యక్తిని అలాగే వాకిట్లో వదిలేశాడు కానీ ఆశ్రయం ఇవ్వలేదు. రెండో రీజన్ ఏంటంటే, ఇతడు మాత్రం రోజు తింటున్నాడు కానీ అతనికి మాత్రము ఒక పరిపూర్ణమైన ఒక మంచి రొట్టెను ఇవ్వలేకపోయాడు. మనం కూడా ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే ఏ అన్నం పెడతాం చెప్పండి? రాత్రి అన్నం పెడతామా, పొద్దున్న పొయ్యి మీద అన్నం పెడతామా? రాత్రి అన్నమే పెడతాం. ఆలోచన మారాలి. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించడం అనే మాట, ఆజ్ఞ మన జీవితాలు నెరవేరాలంటే మనము మన శరీరము కొరకు ఎలాంటి మంచి ఆహారం తింటున్నామో ఎదుటోళ్ళకు కూడా ఆ మంచి ఆహారమే పెట్టాలి. అవునదే, అది నిజం. అది మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అన్నం పెట్టేటప్పుడు
మనకు వేడన్నం పెట్టి వాళ్ళు ఏమన్నం పెట్టుకుంటారు చెప్పండి? చల్లన్నం పెట్టుకుంటారు. మనకేమో వేడన్నం పెడతారు, వాళ్ళేమో రాత్రి అన్నము పొద్దునన్నం వాళ్ళు వేసుకుంటారు. మనం ఏం చేస్తున్నాం ఈరోజు? వాళ్ళకి అదే అలవాటు చేసేసి వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత కూడా, మనం కొంచెం వయసు వచ్చిన తర్వాత, మనం కొంచెం సంపాదించిన తర్వాత వాళ్ళకి ఆ రాత్రి మెతుకులే పడేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి మంచి ఆహారం పెట్టేవాళ్ళు లేరు. చూడండి, వాళ్ళు త్యాగాలు చేస్తే మనం ఆరోగ్యవంతులం అయ్యాము. మన తల్లిదండ్రులు మనకు త్యాగాలు చేస్తే మనం ఆరోగ్యంగా ఉన్నాం. కాబట్టి వాళ్ళు ఆరోగ్యం క్షీణిస్తున్న దశలోకి వెళ్తున్నప్పుడు మనము త్యాగం చేసి వాళ్ళకు మంచి ఆహారం పెట్టే స్థితిలోనికి మనం వెళ్ళిపోవాలి. అదే మంచిది. నిర్లక్ష్యం అనేది మంచిది కాదు. నిర్లక్ష్యమైన జీవిత విధానం అనేది మంచిది కాదు. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, తన దగ్గర ఉన్న 4 రొట్టెల్లో ఒక రొట్టె ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఒక దరిద్రుడిగా బ్రతికిస్తున్నాడు. ఆ రొట్టె తింటున్నప్పుడు బల్ల మీద నుంచి పడే చిన్న చిన్న పీసెస్ తింటున్నాడు. ఎవరు తింటే అసలు ఎక్కువగా ఆ కింద పడిన ముక్కలు ఎవరు తింటారు చెప్పండి? కుక్కలు తింటాయి, లేదంటే పురుగులు తింటాయి. అలాగే వదిలేస్తే ఇంట్లో పాకే కీటకాలు తింటాయి, ఎలుకలు తింటాయి, పందికొక్కులు తింటాయి రాత్రి వచ్చిన తర్వాత. అలాంటి ఫుడ్, కింద పడిపోయిన ఫుడ్ ప్రతిరోజు లాజరు తినడం ఈ వ్యక్తికి చూస్తున్నాడు. కానీ ఒక రొట్టెని తీసుకెళ్ళి తినును లాజరు, మంచి ఫుడ్ తింటే నీకున్న రోగం కూడా నయమైపోతుంది, నీకున్న కురుపులు తగ్గిపోతాయి అనే ఆలోచన లేకుండా తన జీవితాన్ని ముగించేస్తాడు. అందుకే ధనవంతుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? నరకానికి వెళ్ళిపోయాడు. తర్వాత అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. నోట్ దిస్ పాయింట్. ఆ వాకిట్లో ఉన్న కుక్కలు వచ్చి కురుపులు నాకుతుంటే చోద్యం చూస్తున్నాడు. కానీ అసలు ఇంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు కదా, ఈ వ్యక్తిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించాలి అనే ఆలోచన లేదు. చూడండి, యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను రోగినై ఉండగా మీరు నన్ను చూడవచ్చితిరి. రోగినై ఉండగా మీరు నన్ను పరామర్శించారు, నా కొరకు ప్రార్థన చేశారు, నాకు కావలసిన వాటిని సమకూర్చారు. ఈ వ్యక్తి చేయలేదు. ఈ బీదవాడిన లాజరు విషయంలో ధనవంతుడు చేయకపోవడం బట్టి ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కురుపులు నాకుతుంటే చూస్తూ ఉన్నాడు. కానీ ఈ కురుపులు తగ్గడానికి ఒక వ్యక్తిని పిలవాలి, డాక్టర్ని పిలవాలి, వైద్యుని పిలవాలి, ఈ వ్యక్తికి ట్రీట్మెంట్ చేయించాలనే ఆలోచన ఈ ధనవంతుడికి రాలేదు పిల్లారా. ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోతే 22వ వచనము, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. ధనవంతుడు ఏమో నరకానికి వెళ్ళిపోతే, ఈ దరిద్రుడిగా పిలువబడుతున్న లాజరు మాత్రం ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవదూతల చేత కొనుపోబడ్డాడట. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. అందుకే ప్రియులారా, ఈ లోకంలో మీరు గమనించండి, ప్రాస్పరిటీ గాస్పెల్ ఏదైతే ఉన్నదో దానికి చాలా దూరంగా ఉండాలి. ఆశీర్వాదాలు బోధించే సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. మేము పరిచర్య ప్రారంభించినప్పుడు మాకు ఏమీ లేదండి, కానీ ఈరోజు మేము అనేకమైన వాటిని సంపాదించుకున్నామండి, ఇదంతా దేవుడిచ్చిందని చెబుతూ ఉంటారు. నో, అది దేవునికి వ్యతిరేకమైనదే. అది దేవుని దృష్టిలో అది వ్యతిరేకమైన సేవ. చాలామంది ఈరోజు వాళ్ళు కొనుక్కున్న బిల్డింగ్ను కానీ, వారు కొనుక్కున్న బస్సులను కానీ, వారు కొనుక్కున్న కార్లు కానీ, లగ్జరీ కార్లను చూపిస్తారు. మేము దేవుని సేవ చేయడం వల్ల దేవుడు మమ్మల్ని బ్లెస్ చేశాడని చూపిస్తుంటారు. నో, దేవుని పాయింట్ ఆఫ్ వ్యూ చెబుతామేనండి, దేవుని విషయం చెబుతామేనండి, దేవుని కోణం చెబుతామేనండి. పరిచర్యలోనికి వచ్చినప్పుడు ఒక సేవకుడు ఎలాగైతే ఉన్నాడో ఆ సేవకుడు చచ్చిపోయేంత వరకు ఆ సేవకుడు అలానే ఉంటే ఆ పరిచర్య దేవునికి ఇష్టమైన సేవ. పరిచర్యలోకి వచ్చినప్పుడు నువ్వు వేటినైతే కలిగి ఉన్నావో నువ్వు చచ్చేంత వరకు కూడా నువ్వు అలాంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. లేదండి, దశం భాగాల చేత నేను కారు కొనుక్కున్నాను, దశం భాగాల వల్ల మరి పొలం కొనుక్కున్నాను, దశం భాగాల వల్ల ఇల్లు కట్టుకున్నాను, దశం భాగాల వల్ల ఉన్నతమైన స్థితులను బ్రతుకుతున్నానంటే నో. దశం భాగం అనేది నీవు సంపాదించుకోవడానికి కాదు, దశం భాగం అనేది నీవు కూడబెట్టుకోవడానికి కాదు, దశం భాగం అనేది నీకు కావలసిన లగ్జరీ వస్తువులు సమకూర్చుకోవడం కాదు. కానీ దశమ భాగం అనేది నీవు పోషింపబడడం వేరు, కావలసిన వాటికంటే ఎక్కువగా సమకూర్చుకొని లగ్జరీగా సుఖముగా జీవించడం వేరు. దశమ భాగం అనేది బాగా గమనించండి, దశమ భాగం అనేది కేవలము సేవకుని పోషణ నిమిత్తము. తర్వాత
సంఘములో బీద వెధవరాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పోషణ నిమిత్తము, పరదేశాలు ఎవరైతే ఉన్నారో వారి పోషణ నిమిత్తము, తల్లిదండ్రులు లేని అనాథలు ఎవరైతే ఉన్నారో వారి పోషణ నిమిత్తం దశమ భాగం వాడలే కానీ వాళ్ళని అన్యాయం చేసేసి బీద వెధవరాళ్ళకి ఇవ్వకుండా, తల్లిదండ్రులు లేని అనాథలకు ఇవ్వకుండా, లేదంటే పరదేశాలకు ఇవ్వకుండా కేవలం దశమ భాగం అంతా నువ్వే మెక్కేసి నీ స్వాస్థ్యమును పెంచుకున్నావు అనుకోండి, దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. లేవీలను ఏమన్నాడు చెప్పండి? నేను మీకు ఆస్తిని ఇవ్వను అన్నాడా? దానికి అర్థం ఏంటి? మీకు ఆస్తి ఉండకూడదు, మీకున్న ఏకైక ఆస్తిని నేనే. లేవీలకు దేవుడు స్వాస్థ్యమును ఏమాత్రం కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఏంటి చెప్పనా? మీరు పరిచర్యలకు వచ్చిన మొదటి స్థితి ఏదైతే ఉన్నదో చివరి స్థితి వరకు కూడా అలాగే ఉండాలి. అంటే ప్రతి కానుకను కూడా ఏం చేయాలంటే సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఉపయోగించాలి, నీ పోషణ కొరకు ఉపయోగించుకో. తర్వాత నీ సంఘంలో ఎవరు బలహీనలు ఉన్నారో వారి కొరకు వినియోగించు. అది కూడా సమృద్ధిగా ఉంటే గనక బయట సమాజానికి వెళ్ళి అనేక మంది తిండి లేని స్థితిలో ఉన్నారు, అనేక మంది నీళ్ళు లేని స్థితిలో ఉన్నారు, అనేక మంది వాక్యము అందని స్థితిలో ఉన్నారు, అనేక మందికి సువార్త లేని స్థితిలో ఉన్నారు, అనేకమైన ప్రాంతాలలో చిన్న చిన్న కనీస అవసరాలు కూడా లేనివారు అనేక మంది ఉన్నారు. వారిని ఆదుకో. అందుకొరకు దేవుడు సిస్టమ్ పెట్టాడు, దశమ భాగం అనే సిస్టమ్. దశమ భాగం మనం ఖచ్చితంగా ఇవ్వాలంటే బాగా గమనించండి, ఖచ్చితంగా ఇవ్వాలి. దశమ భాగం అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. కానీ ఎవరికి ఇవ్వాలి? దశమ భాగం తీసుకుని అకౌంట్లో వేసుకుని కార్లు కొనుక్కునే వాళ్ళకి కాదు, అర్థమవుతుందా? ఇల్లు కట్టుకునే వాళ్ళకి కాదు, మేడలు నిర్మించుకునే వాళ్ళకి కాదు, ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి విదేశాల్లో జల్సాలు చేసే వాళ్ళకి కాదు. ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది, ఇక్కడ సంపాదించుకోవడము, టూర్లు వెళ్ళిపోవడం. కొంతమంది సేవకులను చూస్తే వీళ్ళు పరిచర్య చేసే దినాలు తక్కువ, బయట దేశాల్లో ఉండే వారు వీడియోలు పెట్టే ఆ వీడియోలు ఎక్కువ ఉంటాయి. చూడండి, ఏమంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వాదం అది కాదు. ఒక సేవకునికి ఉండవలసిన స్వాస్థ్యము కేవలం దేవుడు మాత్రమే. ఈ లోకంలో సేవకునికి ఏ సంపాదన ఉండకూడదు, ఏ ఆస్తి ఉండకూడదు. ఆస్తులు ఉండాలనుకుంటే అందరికీ భూమి పంచేటప్పుడు వాళ్ళకు కూడా భూమి పంచేయచ్చు. ఎందుకు పంచలేదు వాళ్ళకి? మీ స్వాస్థ్యము నేనన్నాడు దేవుడు. మీకున్న ఆస్తి నేనే, మిమ్మల్ని పోషించేది, మిమ్మల్ని బ్రతికించేది, జీవింపజేసేది నేనే. మరి దశమ భాగం ఎందుకంటే చెప్పండి, తల్లిదండ్రులు లేని వారికి, బీదవులకు, విధవరాండ్రకు, తల్లిదండ్రులు లేని అనాథలకు, వేరే ప్రాంతం నుంచి పరదేశులుగా ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం స్థిరపడేంత వరకు వారిని ఆదుకునేలా మన దశమ భాగాలు వినియోగించాలి. ఇది సిస్టమ్ ప్రియులారా, ఇది పద్ధతి, ఇది క్రమం. ఈ క్రమము నుండి మనం వైదొలిగామనుకోండి, మేలైన కార్యాలు మన ద్వారా, మన సంఘము ద్వారా జరగడం లేదు. మేలైనది చెయ్యనెరిగియుండియో అలాగూ చేయకపోతే శ్రమ అన్నాడు. ఇప్పుడు ఒక సేవకునిగా మేలు చేయడం ఏంటి చెప్పండి? నీకు వస్తున్న ఆర్థిక ద్రవ్యం ఏదవుతున్నదో దాన్ని బట్టి నీవు మేడలు కట్టుకుని నీవు లగ్జరీగా బ్రతకడం కాదు, కానీ తద్వారా వస్తున్న దాన్ని డివిజన్ చేసి నీ పోషణ కొరకు ఇంత, నీ పిల్లలు ఉన్నారా, పిల్లల యొక్క చదువుల కొరకు ఇంత. చదువులు కూడా మరీ లగ్జరీ హైఫైలు కాదు, మినిమం బేసిక్ స్టడీ. అందరూ పిల్లలు ఎలాగైతే సంఘంలో అందరు పిల్లలు ఎలాగైతే చదువుకుంటున్నారో మన పిల్లలు కూడా అలాగే ఉండాలి. అలా ఆలోచన చేయగలగాలి. సేవకుడు అనేవాడు అలా ఆలోచన చేయగలగాలి. ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, ఎక్కడెక్కడో టీవీల్లో కనబడే వాళ్ళకి కూడా దశమ భాగాలు పంపిస్తూ ఉంటారు. క్యూఆర్ కోడ్లు ఇస్తున్నారు, గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఉన్నాయి. ఆ సేవకుడు ఆ డబ్బులన్నింటిని పట్టుకుని లగ్జరీగా బ్రతుకుతాం. వాళ్ళ లగ్జరీ మనకు కనబడిపోద్ది. ఆ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఆ సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు మనకు కనబడిపోతాయి. గమనించగలగాలి. మన జీవితంలో పరిచర్యలోనికి, సేవలోనికి వచ్చిన సేవకుడు ప్రారంభంలో ఎలాగున్నాడో, ఏమి కలిగి ఉన్నాడో, ఎండింగ్ వరకు వాటినే మెయింటైన్ చేయాలి. అది భక్తి అంటే, అది భక్తి జీవితం అంటే. దాన్నే మేలైనది చేయనెరిగియుండి అలా చేయడం అంటే అదే. సంఘాల్లో విధవరాళ్ళు ఉంటారు, తల్లిదండ్రులు లేని అనాథలు ఉంటారు, ఆకలి దప్పికలు కలిగిన వారు ఉంటారు, అనేకమైన ఇబ్బందుల్లో కలిగిన వారు ఉంటారు, ఆ రోజుకి కష్టపడి తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అనుకోని శ్రమ వచ్చింది అనుకోండి, ఆదుకోవాలి. అది పరిచర్య అంటే, అది పరిచర్య అంటే. అంతేగాని దేవుడు నన్ను బ్లెస్ చేస్తాడండి, మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడంటే, నేను బ్లెస్ చేస్తే నువ్వెందుకు కానుకలు అడుక్కుంటున్నావు? అర్థమవుతుందా?
దేవుడు నేను బ్లెస్ చేస్తే నువ్వెందుకు మళ్ళీ గూగుల్ పే, ఫోన్పే నెంబర్లు ఎందుకు, ఇక క్యూఆర్ కోడ్లు ఎందుకు, ఇక అదే తీసుకునేవాడు ధనవంతుడు అవుతున్నాడు, ఇచ్చే విశ్వాసం మాత్రము భేదవాడిగా ఉంటున్నాడు. అందుకే చెప్పిన ప్రారంభంలో, ఈరోజు సమాజంలో ఉన్న క్రిస్టియానిటీ వేరు, బైబిల్లో ఉన్న క్రైస్తవ్యము వేరు. అందుకే మన జీవితంలో మనం వెంబడిస్తే బైబిల్లోనికి తొంగి చూసి బైబిల్ క్రిస్టియానిటీలో మనం ప్రవేశించాలి, కానీ లోకంలో ఉన్న క్రిస్టియానిటీ మనం చూడొద్దు. దశమ భాగం మనం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? అందుకు ఇవ్వాలి. ఎలా? ఎవరైతే వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారో వారికి వాటిని మనం ఇచ్చే స్థితిలో ఉండాలి. అందుకే అంటున్నాడు, చూద్దాం. ఈ ధనవంతుడు అందుకు వెళ్ళిపోయాడు. మరలా ఒకసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం నుండి చదువుకుంటూ ముందుకెళ్దాం. చిన్న పిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఎందుకంటే నీ చుట్టూ మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ అయి ఉండొచ్చు, సేవకులుగా ముసుగులో ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, అనేక మంది ఉన్నారు. ఎవరిని కూడా నిన్ను మోసపరచనీయకు అని చెబుతూ, ఆయన నీతిమంతుడై ఉన్నట్లు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. యేసుక్రీస్తు ఎలాగైతే నీతిమంతుడిగా ఉన్నాడో నీవు కూడా, నేను కూడా నీతిమంతులుగానే జీవించాలి. లేదంటే నేను పాపం చేస్తానంటే ఏ పాపం చెప్పండి? చెయ్యకూడదు అని చెప్పిన వాటిని చేసిన పాపమే, చెయ్యమని చెప్పిన వాటిని మనం చెయ్యకుండా నిర్లక్ష్యంగా మనం బ్రతికేసినా కూడా పాపమే. కాబట్టి ఎవరైతే ఈ పాపాలు చేస్తారో వారు క్రైస్తవ్యములో ఉన్న అపవాది సంబంధులు. వేషము వేసుకుని వేషధారణతో బ్రతుకుతున్నారు, కానీ నిజమైన భక్తి జీవితంలో వారు ఏమాత్రం కూడా ఉండట్లేదు. గమనించగలగాలి. ఒకటి వెరీ గుడ్, వెరీ సింపుల్. మన జీవితంలో మన ప్రయాణము, క్రైస్తవ యొక్క జర్నీ ఎలా ఉన్నది మనం గమనించగలగాలి. అప్పుడే మన జీవితాలకు ఒక అర్థం ఉంటుంది. చచ్చిపోతే లాజరుని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు చెప్పండి? దేవదూతలు వచ్చినాయట. ఎంత గొప్ప ధన్యత చెప్పండి. లాజర్ని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయి. ఎందుకంటే లాజర్ ఈ లోకములు అందరి చేత తృణీకరింపబడ్డాడు, ఏం సంపాదించుకోలేదు. సంపాదించుకున్న వాడిని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు చెప్పండి? పెద్ద పెద్ద అధికారులు వచ్చారు, రాజకీయ ప్రముఖులు వచ్చారు, స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు. చచ్చిపోతే ఎంతమంది వచ్చారండి. ఎంతమంది వస్తే ఏం ప్రయోజనం చెప్పు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? నరకానికి వెళ్ళిపోయాడు. చచ్చిపోతే 100 మంది రావాల్సిన అవసరం లేదు, మనం చచ్చిపోతే దేవదూతలు రావాలి. అలా ఉండాలి మన చావు. లాజరు చచ్చిపోయాడు, ఎవరెవరో వచ్చి ఉంటారు. అతని ఉప్పు తిన్నవారు అనేకులు వచ్చి ఉంటారు, అతని ధనమును తిన్నవారు అనేకులు వచ్చి ఉంటారు. వాళ్ళందరూ పరలోకాన్ని ఇవ్వగలరా? ఇవ్వలేరు. యథార్థంగా దేవుని సన్నిధిలో బ్రతికిన లాజరు చచ్చిపోతే లాజర్ని తీసుకెళ్ళడానికి ఎంత మంచి వండర్ఫుల్ అండి అది. దేవదూతలు వచ్చారట. దానికి అర్థం ఏంటి? లోకములో దేని మీద ఆశ లేకుండా బ్రతికాడు. మనం అదే ఉండాలి. లోకములో వస్తు సంపదల మీద మోజులో పడిపోయి దేవుని నిర్లక్ష్యం చేస్తే మనకు కూడా ధనవంతుని గతే పడుతుంది. ఈరోజు ఉద్యోగాలని, ఇంకొకటని దేవుని సన్నిధిని మేలైనది ఏంటి చెప్పండి? అపోస్తలుల బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, రొట్టె విరుచుట్లో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. వీటిలో ఉండకుండా నాకు ఉద్యోగం పరిగిచ్చేస్తే కనుక అపోస్తలుల బోధలో ఉండడం మంచిది, సహవాసంలో ఉండడం మంచిది, రొట్టె విరుచుట్లో పాలు పంచుకోవడం మంచిది. ఈ మేలైన కార్యాలను ఉండకుండా పరుగులు పెడితే కనుక దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. చాలామందికి దేవుడు అంటే సాఫ్ట్ చూస్తున్నారు, అదర్ సైడ్ చూడట్లే. దేవుడు ఎంత సాఫ్టో అంత రఫ్. దేవుడు ఎంత దీర్ఘశాంతమో ఆ దీర్ఘశాంతాన్ని మనిషి వినియోగించుకోకపోతే అంత కోపపడతాడు దేవుడు. ఆయన ప్రతిదినము కూడా కోపపడేవాడు. ఆయన ఉగ్రతను చూపిస్తాడు. క్రొత్త నిబంధన చెబుతుంది ఆయన దహించు అగ్ని. ఎప్పుడు ప్రేమనే చూడడం కాదు, నువ్వు ప్రేమ కలిగి ప్రవర్తిస్తే ఆయన ప్రేమ నీ మీద మెండుగా ఉంటుంది. నువ్వు అన్యాయంగా ప్రవర్తిస్తే, మేలైన కార్యాలు చేయకపోతే కనుక నీ మీద ఆయన ఉగ్రత ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ప్రియులారా మనం గమనించాలి. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు. ఆ మాట చూసుకొని మనము ముందుకెళ్ళిపోదాము. 9వ వచనము చూస్తే 9వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన
ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనక వాడు పాపము చేయడు. నువ్వు నిజముగా దేవుని సంబంధం అయితే, దేవుని సంబంధం వాడి జీవితంలో దేవుని బ్లడ్ ప్రవహిస్తూ ఉంటుంది. నువ్వు నిజముగా దేవుని సంబంధం అయితే దేవుని బీజం వారిలో ఉంటుంది కాబట్టి వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు. 11వ వచనంలో మనం ఒకరినొకరు ప్రేమింపవలనది మొదటి నుండి మీరు విన్న వర్తమానమే కదా. నీతిని జరిగించాలి, సహోదరుని ప్రేమించాలి. సహోదరుని ప్రేమించని ప్రతి వాడు కూడా దేవుని సంబంధులు కారు కదా. అది చేయాలి. ప్రేమ ఇక్కడ నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని యేసుక్రీస్తు ఎందుకు అన్నిసార్లు చెప్పాడనంటే, ప్రేమ ఎక్కడ ఉంటుందో మేలు చేస్తారు, అంతే కదా. ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే వారిని మేలు కోరుకుంటాం. అందుకే అవతలి వాడు అన్యాయస్తుడైనా సరే వారు మేలు కోరుకోనండి. మీరు ఎవరు మేలు కోరుకుంటారో వారు పరిశుద్ధులుగా మారతారు. అందుకే ప్రియులారా, లోకములో ఉన్న క్రిస్టియానిటీని వెంబడించకండి, బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీని వెంబడించండి. బైబిల్ క్రిస్టియానిటీ దేవుని కొరకు కర్పూరముల కొవ్వొత్తు వలె కరిగిపోయారు. కరిగిపోయిన తర్వాత వాళ్ళు నిత్యము కూడా జ్యోతుల వలె ఈరోజు వెలుగుతున్నారు. ఇక్కడ మనం కరిగిపోవడానికి మనం ఆలోచన చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా అక్కడ కాలిపోవాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ మనం కరిగిపోతే దేవుని కొరకు పరలోకంలో మనకు దేవుని సన్నిధిలో ఒక మంచి స్థానం ఉంటుంది. ప్రియులారా, గమనించండి, ఈ మాటలు మన హృదయాల్లో ఎల్లప్పుడూ కూడా భద్రపరచబడాలి. దేవుని సన్నిధిలో దేవునికి ఇవ్వాల్సినవి నిర్మోహమాటంగా చెబుతున్నాను, దేవునికి ఇవ్వాల్సినవి దేవునికి ఇవ్వండి. అలాగే మన చుట్టూ ఉన్న వారికి ఏదైనా మన వల్ల మేలు చేయాలనుకుంటే వారికి కూడా మేలు చేయాలనుకుంటే కాదు, ఖచ్చితంగా ఎక్కడైతే అవసరత ఉన్నదో అక్కడ ఖచ్చితంగా మేలు చేయాలి. మేలు చేయకుండా ఉంటే గనక ఒకానొక దినమున మనకు దేవుని మేళ్ళు అనేవి ఆగిపోతాయి. ఆగిపోతే మన కోసం ఎవరు రారు చెప్పండి? దేవదూతలు రారు. భక్తుడు చనిపోతే దేవదూతలు వచ్చినాయి అంటండి. లాజరు చనిపోతే మనిషి అనేవాడు వచ్చి ఉంటాడా? ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఉంటారు మనుషులుగా చూస్తే, బాడీని తీసుకెళ్ళడానికి. కానీ ఆత్మను తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చాయి. అది గ్రీన్ కార్పెట్ అంటారో, రెడ్ కార్పెట్ అంటారో, అంతకు మించిన కార్పెట్ ఏదైనా ఉంటే అది అంటారో. మీరు గమనించండి, ఎంత మంచి ఆహ్వానం ఉంది పరలోకానికి. అలా ఉండాలి మన జీవితంలో. అలా మన జీవితంలో లోకంలో ఏదో సంపాదిస్తామని కాదు, మంచిని సంపాదించండి, మంచి పేరును సంపాదించండి. దేవుని నిజమైన పిల్లల వల్ల నడుచుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తే దేవుని ఎల్లప్పుడూ కూడా మనం ముందు కొనసాగిపోతాం. అందుకే సహవాసం విడిచిపెట్టకండి, ఈ బోధన విడిచిపెట్టకండి, రొట్టె విరిచెట్లో ఎల్లప్పుడూ పాల్గొనండి. ప్రార్థనా కూడికలు జరుగుతున్నాయి, ప్రార్థనా కూడికల్లో కూడా ఆసక్తి కలిగి ముందు కొనసాగండి. బయట ఎన్ని పనులైనా ఉండండి, ప్లాన్ చేసుకుంటే ఏదైనా మనం చేయగలం. ప్లాన్ చేసుకుని చక్కగా పరిచర్లు ముందుకెళ్ళిపోదాం. సువార్త కూడా ప్రకటింపబడుతుంది. సువార్త ప్రకటన కొరకు ఎన్నో అవసరతలు ఉన్నాయి. వాటి విషయంలో కూడా మనమందరం కూడా అత్యంత ఆసక్తి కలిగి మన ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్దాం.